బ్రేకింగ్ న్యూస్ అక్రమ నిర్మాణాల తొలగింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా తగ్గడం లేదు. దీనిపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ముందుకు సాగుతోంది. తాజాగా హైడ్రాకు మరింత అడిషనల్ పవర్స్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది రేవంత్ సర్కార్. అందుకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అయింది. హైడ్రా ఆర్డినెన్స్ పై ఇవాళ సాయంత్రం జరగనున్న కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునున్నారు. ఇప్పటి వరకు కూల్చివేతలను మాత్రమే నిర్వహిస్తున్న హైడ్రా ఇకపై నోటీసులు కూడా ఇచ్చే అధికారం హైడ్రాకు ఇవ్వనుంది ప్రభుత్వం. దాంతో పాటు 8 డిపార్ట్మెంట్ అధికారులు కూడా హైడ్రాకు అప్పగించేలా ఆర్డినెన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పురపాలక, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారాలతో పాటు ఇరిగేషన్ శాఖ, వాల్టా చట్టం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, ఫాయర్ డిపార్ట్మెంట్ అధికారాలు హైడ్రాకు ఇవ్వనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఆర్డినెన్స్ పై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తానికి హైడ్రా బలోపేతంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. రానున్న రోజుల్లో మరిన్ని అక్రమాలు తొలగించేలా ప్రణాళికలు రచిస్తోంది హైడ్రా. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాదిక్, హైడ్రాకు సంబంధించి ఇవాళ కేబినెట్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోనున్నారు? తాజా డీటెయిల్స్ ఏంటి? ప్రసన్న, ప్రభుత్వం చేపట్టినటువంటి హైడ్రా కార్యక్రమాన్ని మరింత పటిష్టపరిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే హైడ్రా సంబంధించిన విషయంలో చెరువుల కబ్జా సంబంధించినటువంటి దాంట్లో దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. సో పర్యావరణాన్ని రక్షించాలి, మళ్ళీ చెరువులను పునరుద్ధరించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువచ్చినటువంటి ఈ యొక్క హైడ్రా అన్నది సత్ఫలితాలు ఇస్తున్నాయి. అయితే కొంత మేరకు హైడ్రాకు మరిన్ని విశేషణ అధికారులు రావాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటివరకు కూల్చివేతల వరకు సంబంధించిన వరకే పరిమితమైనటువంటి ఈ హైడ్రాను విస్తరించేందుకు గాను ఈ యొక్క కొత్తగా ఈ కేబినెట్ సమావేశంలో కొంత విశేషణ అధికారాలు అంటే చాలా ఎక్స్ట్రా సంబంధించిన అధికారులు కూడా కట్టబెట్టేందుకు గాను ఈరోజు కేబినెట్లో చేయబోతున్నారు. ఒక ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నారు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు లేవు కనుక ఆర్డినెన్స్ ద్వారా కొత్త చట్టబద్ధత తీసుకొచ్చే లక్ష్యంగా ఉండబోతున్నారు. ప్రధానంగా చూసినట్లయితే 8 డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులన్నీ కూడా ఈ యొక్క హైడ్రాకు బదిలీ చేయబోతున్నారు. ఉదాహరణకు మనకు మున్సిపల్ డిపార్ట్మెంటు, ఎంఏయుడి, పంచాయతీరాజు, దీంతో పాటుగా ఫైర్ సేఫ్టీ, జిహెచ్ఎంసీ సంబంధించిన చట్టాలు, హెచ్ఎండిఏ చట్టాలు, దీంతో పాటుగా వాల్టా చట్టం, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా మనకు హైడ్రాకు బదిలీ చేయబోతున్నారు. సో దానికోసం గాను ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని హైడ్రాకు ఆ చట్టబద్ధత కల్పించడంతో పాటుగా దానికి మరిన్ని అధికారులు కట్టబెట్టేందుకు గాను ఈరోజు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. దీనిపైన కూడా ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నారు, చట్టబద్ధత తీసుకురాబోతున్నారు. ఈ యొక్క హైడ్రా సందర్భంగా హైదరాబాదులో చెరలో ఉన్నటువంటి చెరువులన్నింటిని కూడా విముక్తి చేసి ప్రజలకు మేలైనంత వరకైనటువంటి విధానాన్ని తీసుకొచ్చే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే హైడ్రాపై తీసుకొచ్చిన విషయం మనకు తెలిసిందే. సో సమాజ హితం కోసం జరుగుతున్నటువంటి ఈ యొక్క పెద్ద కార్యక్రమంలో ఇంకో కొంత సాంకేతికమైనటువంటి అంశాలు దీంట్లో ఉన్నాయి. సో వాటన్నిటిని రెక్టిఫై చేసేందుకు గాను ఈరోజు కేబినెట్ సమావేశంలో హైడ్రాకు మరిన్ని అధికారులు ఇచ్చి కట్టబెట్టేందుకు గాను 8 డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మనకు మొత్తంగా చూసినట్టయితే మనకు పురపాలక సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో అధికారాలు కూడా హైడ్రాకు రాబోతున్నాయి. రెవెన్యూ శాఖ సంబంధించిన అధికారులు రాబోతున్నాయి. ఎందుకంటే రెవెన్యూ శాఖ, అదేవిధంగా మున్సిపల్ శాఖ, దీంతో పాటుగా ఇరిగేషన్ శాఖ సంబంధించిన వాళ్ళు మొత్తం దీనిలో ఈ చెరువులకు సంబంధించింది బఫర్ జోన్లు కానీ సంబంధించిన వాటిలో వాళ్ళ నోటీసులు ఇవ్వంటే వాళ్ళు ఇవ్వాలి. సో కూల్చివేతలు మాత్రమే హైడ్రా చేస్తూ ఉంది. సో దీని ద్వారా ఒక గ్యాప్ అనేది పెరుగుతూ ఉంది. సో చాలా వరకు కూడా మరింత సమయం తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూల్చివేతల వరకు పరిమితమైనటువంటి హైడ్రాను సో ఈ అధికారులు వచ్చినట్టయితే డెఫినెట్గా మున్సిపల్ సంబంధించిన చట్టాల ప్రకారంగా హైడ్రా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. నోటీసులు హైడ్రాని చేస్తుంది, అదేవిధంగా కూల్చివేతలు చేస్తుంది. ఉదాహరణకి మనకు నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యాలయానికి మున్సిపల్ శాఖ వాళ్ళ పర్మిషన్ ఇవ్వకుండా కూడా అక్కడ కట్టేయడం జరిగింది. దాని అట్టేటప్పుడు ఆ కూల్చివేతలు చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే రెవెన్యూ అధికారులకు కానీ మున్సిపల్ అధికారులకు ఉంటుంది. కానీ ఈ రెండు సయోధ్య లేకపోవడం వల్ల అది నిర్మించడం జరిగింది. సో ఇవి కనుక ఈ 2 అధికారులు కూడా హైడ్రాకు వచ్చినట్టయితే హైడ్రాకు ఇంకా మరింత సులభంగా ఉంటుందని కూడా ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటుగా మనకు వాల్టా చట్టం కూడా ఉంది. సో వాల్టా చట్టానికి విరుద్ధంగా అనేకమైనటువంటి నిర్మాణాలు జరుగుతూ ఉంది. సో ఇక్కడ బోర్వెల్స్ వేయడం కానీ, లేకపోతే పర్మిషన్ లేకుండా చేయడం కానీ, లేకపోతే నదీ పరివాహక ప్రాంతాలు కానీ, చెరువు పరివాహక ప్రాంతాల్లో
ఆ కట్టడాలు నిర్మించడం కానీ లేకపోతే అక్కడ బోర్లు నిర్మించడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అక్రమంగా. సో వాల్టా చట్టంకి సంబంధించినటువంటి దానిపైన కూడా ఈ హైడ్రాకు బదిలీ కాబోతున్నాయి. దీంతో పాటుగా మనకు ప్రధానంగా జిహెచ్ఎంసీ సంబంధించిన కొత్త చట్టం ఉంది. సో దాంతో హెచ్ఎండి చట్టం ఉంది. సో వీటి చట్టాల్లో ఉన్నటువంటి వ్యవహారాలకు కూడా కొన్ని ఈ యొక్క హైడ్రాకు బదిలీ కాబోతున్నాయి. తద్వారా వారికి పర్మిషన్ ఇచ్చే ఎవరు ఇస్తున్నారు, అక్రమ సంబంధించినటువంటి వాళ్ళకు బఫర్ జోన్లో ఎవరికి పర్మిషన్ ఇస్తున్నారు, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉందా, హెచ్ఎండి పరిమితం ఉందా అంటే ఒక్కొక్క పరిధిలో ఒక్కొక్క రకమైనటువంటి ఉంది. ఎందుకంటే హైడ్రా అన్నది కేవలం హైదరాబాదే కాకుండా మున్సిపల్ సంబంధించినటువంటి వ్యవస్థ అన్నిటి కూడా ఇతర ప్రాంతాలకు కూడా దీన్ని విస్తరించాలని కూడా చాలా డిమాండ్ ఉంది. ప్రభుత్వం కూడా అది యోచిస్తుంది. చెరువులో పునరుద్ధరించాలి, అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించాలి, జీవ వైద్యాన్ని కాపాడే లక్ష్యంగా ఉండబోతుంది. సో ఇందులో తన భేదం లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే దీనిపైన చేస్తున్నారు. సో తన సొంత సంబంధించినటువంటి బంధువులకు కూడా హైడ్రా నోటీస్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. సో వృక్షో రక్షితే రక్షిత అనేది ఎట్లా ఉంటుంది, వృక్షాన్ని రక్షిస్తే వృక్షం మనకు రక్షిస్తుంది, ధర్మం రక్షితే రక్షిత అనేది కూడా ఉంది. సో ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది, అదేవిధంగా పర్యావరణాన్ని మనం రక్షిస్తే మన పర్యావరణం మనల్ని రక్షిస్తుంది అనే విధానంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాకు మరిన్ని విశేషణ అధికారాలు కట్టబెడుతూ ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నారు. ఆర్డినెన్స్ సంబంధించిన దానిపైన ఈరోజు క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. 8 డిపార్ట్మెంట్లు ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా హైడ్రాకు బదిలీ చేసేందుకు గాను క్యాబినెట్ ఈరోజు 4 గంటలకు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో చర్చించి దాన్ని బదిలీ కార్యక్రమం చేస్తారు. ఆ తర్వాత అతి త్వరలోనే కూడా ఆర్డినెన్స్ రాబోతుంది. ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత చట్టంగా రాబోతుంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో సందర్భంగా దీన్ని ఆ చట్టాన్ని తీసుకొచ్చి హైడ్రాను మరింత బలోపేతం చేసి రాష్ట్ర ప్రజలకు పర్యావరణ హితమైనటువంటి సమాజాన్ని నిర్మించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగంగా పావులు కలుపుతున్నారు. ఓ టు యు ప్రసూన. థ్యాంక్ యూ సాదిక్.